హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సౌదీ అరేబియాలో 8000 సంవత్సరాల పురాతన ఆలయం బయటపడింది. ఆలయ అవశేషాలు ఉన్న ప్రాంతాన్ని ఆ దేశపు పురావస్తు శాఖ కనుగొంది. ఆ పురాతన ఆలయానికి సంబంధించిన అవశేషాలకు సంబంధించిన ఫోటోలను పురావస్తు శాఖ సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. సౌదీ ప్రైమ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం సౌదీ అరేబియా రాజధాని అయిన రియాద్కు నైరుతి దిశలో ఉన్న ఆల్ఫాలో 8000 సంవత్సరాల నాటి పురాతన ఆలయం కనుగొనబడింది. ఒకప్పుడు అక్కడ ఆల్ఫా ప్రజలు పూజలు చేసేందుకు ఈ ఆలయానికి వచ్చేవారని తెలుస్తోంది. పురావస్తు శాఖ శాస్త్రజ్ఞుల బృందం కొత్త సాంకేతికత సహాయంతో మతపరమైన కేంద్రాన్ని వెలికితీసింది. ఆల్ఫా సైట్లో పరిశోధన కోసం ఇంకా చాలా అవశేషాలు కనుగొన్నారు. ఆ ఆధారాలన్నింటినీ పరిశోధనకు పంపారు. సౌదీ గెజిట్ ప్రకారం ఆల్ఫాలోనే ఈ ముఖ్యమైన ప్రాంతం గత 40 ఏళ్లుగా పురావస్తు శాఖ ప్రజలకు హాట్స్పాట్గా ఉంటుంది. ఆ ప్రాంత ప్రజలు ఎక్కువగా పూజలు చేసేవారని, ఆలయాలు ఎక్కువగా ఉండేవని తెలుస్తోంది. అలాగే నీరు కోసం కొత్త సాంకేతికతను అప్పటి ప్రజలు ఉపయోగించేవారని, రోజువారీ జీవితంలో ఎలాంటి పనులు చేసేవారని, వారి జీవన శైలి ఎలా ఉండేది అనే విషయాలపై నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు. ఆల్ఫా ప్రజలకు సంబంధించిన జీవన శైలి, వారి ప్రాంత సమాచారం నిపుణులకు అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ఇదిలా ఉండగా మరోవైపు చూస్తే సాధారణంగా దుబాయ్ అంటే ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది. ఉపాధి కోసం వలసల కారణంగా హిందువుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ తొలి బాప్స్ హిందూ దేవాలయం నిర్మించారు. ఈ హిందూ దేవాలయాన్ని భారత ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ దేశంలోనే తొలి హిందూ దేవాలయానికి ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి. అబుదాబిలోనే ఏర్పాటు చేసిన ఈ ఆలయం మిడిల్ ఈస్ట్లోనే అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు సంపాదించుకుంది. యుఏఈలోని 7 ఎమిరేట్స్కు ప్రతీకగా 7 శిఖరాలు ఏర్పాటు చేశారు. ఇందులో రామాయణం, మహాభారతం, భాగవతం, శివపురాణాల నుంచి కథలను వివరించే 7 మందిరాలు ఉన్నాయి. ఈ శిఖరాల మీద వెంకటేశ్వర స్వామి, నారాయణుడు, జగన్నాథుడు, అయ్యప్ప వంటి దేవుళ్లకు సంబంధించిన శిల్పాలు అందంగా చెక్కారు. నీరు, అగ్ని, గాలి, ఆకాశం మూలకాలని సూచించే విధంగా డోమ్ ఆఫ్ హార్మోనీ రూపొందించారు. ఈ ఆలయం గోడల మీద గుర్రాలు, ఒంటెలు, ఏనుగుల బొమ్మలను చెక్కారు. అది మాత్రమే కాదు, ఆలయ ప్రధాన ద్వారం దగ్గర అయోధ్య రామమందిర నమూనాను 3D రూపంలో ఏకశిలపై రూపొందించారు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్లోని ఒక ఆలయంలో అదృశ్యమైన పురాతన భారతీయ దేవత విగ్రహం ఇంగ్లాండ్ దేశంలో ప్రత్యక్షమైంది. చిక్కుకుని దేశం దాటిన పురాతన దేవతామూర్తుల విగ్రహాలు ప్రభుత్వం చేస్తున్న కృషితో ఒక్కొక్కటిగా తిరిగి స్వదేశం చేరుకుంటున్నాయి. 4 దశాబ్దాల క్రితం ఆలయం నుంచి అపహరణకు గురైన విగ్రహం త్వరలోనే స్వదేశం చేరుకునుంది. 8వ శతాబ్దం నాటి ఈ యోగిని విగ్రహం బండా జిల్లాలోని లోఖరి గ్రామంలోని ఆలయంలో కొలువై ఉండేది. 1980 తొలినాళ్లలో ఇది అకస్మాత్తుగా ఆలయం నుంచి మాయమైంది. ఇది ఇంగ్లాండ్లోని ఒక గృహంలో ఉన్న తోటలో గుర్తించారు. ప్రభుత్వం చొరవతో త్వరలో భారతదేశానికి తిరిగి వచ్చే మార్గం కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.